అర్జున్‌కి గత 2 నెలలుగా ఒకే శబ్దం వినిపిస్తూ ఉంది. ఆ శబ్దం బయట నుండి కాదు, అతని ఇంటి లోపల నుండే వినిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి 12 గంటల తర్వాత. 2 నెలలుగా అర్జున్ సరిగ్గా నిద్రపోలేదు. కళ్ళు మూసుకుంటే చాలు, ఏదో ఒకటి తన దగ్గరికి వస్తుందనే ఫీలింగ్. జీవితంలో కొన్ని సమస్యలు మన నిర్ణయాల వల్ల వస్తాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మన చేతుల్లో ఉండవు. అవి జరిగిపోతాయి. మనం చూస్తూ ఉంటాం తప్ప ఇంకేం చేయలేం. కానీ అర్జున్ ఒక తప్పు చేశాడు. తన చేతిలో లేని దాన్ని కూడా కంట్రోల్ చేయాలని ప్రయత్నించాడు. అదే ఇప్పుడు అతని జీవితాన్ని నరకంగా మార్చింది. ఆ రాత్రి కూడా అర్జున్ తన బెడ్రూమ్లో నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారిగా హాల్లో టీవీ ఆన్ అయిన శబ్దం వినిపించింది. అర్జున్ కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాడు. గుండె బలంగా కొట్టుకుంటుంది. పక్కనే పెట్టుకున్న బేస్బాల్ బ్యాట్ని గట్టిగా పట్టుకున్నాడు. గత 2 నెలలుగా ఇదే జరుగుతుంది. టీవీ తనంతట తానే ఆన్ అవ్వడం, హాల్లో ఎవరో నడిచినట్టుగా వినిపించడం, డోర్ దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టుగా అనిపించడం. అర్జున్ నెమ్మదిగా బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. హాల్ మొత్తం చీకటితో నిండిపోయింది. కానీ మధ్యలో ఉన్న టీవీ మాత్రం ఆన్లో ఉంది. స్క్రీన్ మీద ఛానల్స్ మారుతూ ఉన్నాయి. శబ్దం పెద్దగా లేకపోయినా ఆ వెలుగు మాత్రం తన గుండెలో భయాన్ని పెంచుతుంది. ఇదంతా అదే చేస్తుంది అని తనలో తాను అనుకుంటున్నాడు అర్జున్. అతను జాగ్రత్తగా టీవీ దగ్గరికి వెళ్ళి టీవీని ఆఫ్ చేశాడు. టీవీ ఆఫ్ అయిన వెంటనే అపార్ట్మెంట్ హైవే బయట నుండి ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఇది మళ్ళీ వచ్చింది, అది నన్ను వదలదు. భయంతో వణుకుతూ చేతితో జేబులో ఉన్న ఫోన్ను తీశాడు. తన కాంటాక్ట్స్ ఓపెన్ చేసి గాయత్రికి కాల్ చేశాడు. కొన్ని రింగ్స్ తర్వాత గాయత్రి కాల్ లిఫ్ట్ చేసింది. ఏమైంది అర్జున్ అని అలచడగా అడిగింది. గాయత్రి, అది మళ్ళీ వచ్చింది, నా ఇంట్లోనే ఉంది, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ నువ్వు ఒకసారి వస్తావా అని అడిగాడు. అవతల కొన్ని సెకండ్ల నిశ్శబ్దం. తర్వాత గాయత్రి కోపంగా అంది, అర్జున్, నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, నీకు సైకియాట్రిస్ట్ అవసరం. ప్రతిరోజు ఇలా రాత్రిపూట కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. నీకు ఎలాగో జాబ్ లేదు, నీ లైఫ్ ఏంటో నీకు తెలియదు, అట్లీస్ట్ నన్నైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని అర్జున్కి చెప్పింది. అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అంటే నువ్వు నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా, లేక నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా? కాలేజ్ టైం నుండి నన్ను చూస్తున్నావు కదా, నేను ఎప్పుడైనా ఇలా బిహేవ్ చేశానా అని అడిగాడు. నాకు ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేసేంత ఓపిక లేదు, వెళ్ళి నిద్రపో అని చెప్పి గాయత్రి కాల్ కట్ చేసింది. అర్జున్ ఫోన్ని కిందకు దించాడు. అతను శ్వాస గట్టిగా పీల్చుకుంటున్నాడు. అప్పుడే బయట నుండి ఒక శబ్దం వినిపించింది. తన బెడ్రూమ్లోని విండో గాజు పగిలినట్టుగా గట్టిగా శబ్దం వినిపించింది. అర్జున్ ఒక్కసారిగా తిరిగి చూశాడు. బేస్బాల్ బ్యాట్ని గట్టిగా పట్టుకొని బెడ్రూమ్ వైపు నడిచాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి కిటికీ నిజంగానే పగిలిపోయింది. కొన్ని సెకండ్లు అతను అలా నిలబడి చూశాడు. ఇది నిజంగానే జరిగిందా, లేక నేను ఊహించుకుంటున్నానా అని అతనికి నిజమో భ్రమో అర్థం కాలేదు. నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూశాడు. అది చూసిన క్షణంలోనే అతని వెన్నులో చల్లని వణుకు పరిగెత్తింది. వాళ్ళ అపార్ట్మెంట్ కింద చిన్నపిల్లల ప్లే గ్రౌండ్ ఉంది. ఆ ప్లే గ్రౌండ్లో ఒక ఉయ్యాల నెమ్మదిగా ఊగుతుంది. ఆ ఉయ్యాలపై జోకర్ డ్రెస్ వేసుకున్న ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ కాంతి అతని మీద కొంచెం పడుతోంది. అతని ముఖం సరిగ్గా కనిపించడం లేదు, కానీ భయంకరమైన జోకర్ గెటప్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని క్షణాలు ఆ జోకర్ తల కిందకి వంగి ఊగుతూనే ఉన్నాడు. మెల్లగా తన తల పైకెత్తి నేరుగా అర్జున్ వైపు చూశాడు. అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అతను వెంటనే ఆ కట్టెను మూసేశాడు. ఇది చేసిన మరుసటి క్షణమే మెయిన్ డోర్ ఎవరో బలంగా కొడుతున్నట్టు వినిపిస్తుంది. ఈసారి అర్జున్ వెనక్కి తగ్గలేదు. గత 2 నెలలుగా అదే భయం, అదే నరకం, అదే రాత్రి. ఈరోజు ఎలా అయినా దీన్ని ఫేస్ చేస్తాను, ఏదో ఒకటి ఈరోజు తెలియాలి. అలా ప్రతిరోజు చచ్చినట్లుగా బతకడం నా వల్ల కాదు అని తనలో తాను బలంగా అనుకున్నాడు. బేస్బాల్ బ్యాట్ చేత్తో పట్టుకొని నెమ్మదిగా మెయిన్ డోర్ వైపు వెళ్ళాడు. కానీ ఆ డోర్ తీయడానికి ముందు అర్జున్ జీవితంలో ఇదంతా ఎలా మొదలైందో మనం తెలుసుకోవాలి. సరిగ్గా 2 నెలల క్రితం అర్జున్ మరియు గాయత్రి కాలేజ్ రోజుల నుంచి రిలేషన్లో ఉన్నారు. గాయత్రి ఒక పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. అర్జున్ కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని జాబ్ రావడం లేదు. కాలేజ్ అయి 3 ఏళ్ళు దాటిపోయింది. ప్రతి ఇంటర్వ్యూలో చివరి రౌండ్ వరకు వెళ్తున్నాడు, కానీ చివరికి మాత్రం సెలెక్ట్ కాలేకపోతున్నాడు. ఒకరోజు గాయత్రి అర్జున్ని పిలిచి అంది, మన కాలేజ్ అయ్యి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది, నీకు ఇంకా జాబ్ రాలేదు, నీ గురించి మా నాన్నకి నేను ఏం చెప్పాలి
అర్జున్ కోపం, బాధ ఈ రెండు కలిసిన గొంతుతో అన్నాడు. నేను ట్రై చేయట్లేదు అనుకుంటున్నావా? ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నానో నీకు తెలుసు. ఎంత స్ట్రగుల్ అవుతున్నానో కూడా నీకు తెలుసు. ఫైనల్ రౌండ్ వరకు వెళ్తున్నాను. వెళ్ళి అక్కడే డ్రాప్ అవుతున్నాను. ఇంత తెలిసి కూడా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? గాయత్రి కాసేపు మౌనంగా ఉంది. నాకు అర్థమవుతుంది అర్జున్, కానీ మా నాన్నకి నేను ఎలా ఒప్పించాలి? ప్లీజ్ త్వరగా ఏదైనా జాబ్ తెచ్చుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దాదాపు ప్రతిరోజు ఇదే విషయం మీద వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. గాయత్రికి రవి అనే తమ్ముడున్నాడు. రవికి అర్జున్ అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్లా ఉండేవారు. ఒకరోజు ఊర్లో జాతర ఉందని తెలిసి అర్జున్, గాయత్రి, రవి ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారు. జాతర చాలా సందడిగా ఉంది. లైట్స్, పాటలు, జనాలు, సౌండ్స్ అలా నడుస్తూనే ఉండగా రైట్ సైడ్లో ఒక చోట గుమ్మిగుండ జనం కనిపించారు. అక్కడ ఒక జోకర్ గెటప్ వేసుకున్న ఒక వ్యక్తి జాతకాలు చెప్తున్నాడు. ఆ జోకర్ గెటప్ చూడగానే అర్జున్కి ఏదో చూడ్డానికి అది సరదాగా కాకుండా చాలా భయంకరంగా ఉంది. మీరు ముందుకు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని గాయత్రి రవికి చెప్పి అర్జున్ ఆ జోకర్ గెటప్ దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గర వెళ్ళగానే జోకర్ ఒక్కసారిగా తలెత్తి నేరుగా అర్జున్ వైపు చూశాడు. అర్జున్ ఎలా ఉన్నావు అని అడిగాడు. అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. నీ లైఫ్లో ఏదీ సరిగ్గా జరగడం లేదు కదా, నీకు హెల్ప్ కావాలా? ఆ మాటలు విన్న క్షణంలో అర్జున్ శరీరం అంతా చల్లబడిపోయింది. నీకెలా నా పేరు తెలుసు? జోకర్ మెల్లగా నవ్వాడు. నీ పేరెలా తెలుసో ముఖ్యమా, నీ సమస్యలకు పరిష్కారం కావాలా వద్దా? కూర్చో అర్జున్ అని చెప్పి పక్కనే ఉన్న స్టూల్ వైపు చూశాడు. అర్జున్ కాసేపు సందేహపడి చివరగా కూర్చున్నాడు. ఎందుకు ఈ జోకర్ గెటప్లో జాతకాలు చెప్తున్నావు అని అడిగాడు. నీకు కావాల్సిన అన్ని సమాధానాలు వస్తాయి అని చెప్పి తన బ్యాగ్లో నుంచి ఒక విచిత్రమైన వస్తువుని బయటకు తీశాడు. అది ఒక చిన్న గ్లాస్ లాకెట్లా ఉంది. సిలిండర్ ఆకారంలో ఉన్న ఒక గాజు వస్తువు కింది భాగంలో ఒక పదునైన సూది ఉంది. జోకర్ అది అర్జున్ చేతిలో పెట్టాడు. నిజంగా నీ లైఫ్ మారాలంటే ప్రతిరోజు రాత్రి 12 గంటలకు రక్తత్యాగం చేయాలి. అర్జున్ ముఖం మారింది. జోకర్ మాట్లాడుతూ, ఈ సూదిని నీ బొటనవేలు గుచ్చు, నీ రక్తం ఈ గ్లాస్ సిలిండర్లోకి నిండిపోతుంది. సరిగ్గా 12 గంటలకు నీ ఇంటి మధ్యలో దీన్ని పెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఒక ప్రేతాత్మ నీ ఇంటికి వస్తుంది. అది నీ రక్తాన్ని సేవించి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి నీ జీవితానికి అసలు తిరిగి ఉండదు. ఆ రోజు నుంచి నీ జీవితంలో అన్నీ సరిగ్గా జరగడం మొదలవుతుంది. అర్జున్ నిశ్శబ్దంగా వింటున్నాడు. కానీ జోకర్ గొంతు ఒక్కసారిగా గంభీరంగా మారింది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆ ఆకారం నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు అసలు కదలకూడదు. ఏ పొజిషన్లో ఉన్నావో అదే పొజిషన్లో ఉండాలి. అది నీ కదలిక గమనిస్తే వితిన్ సెకండ్లో నిన్ను చంపేస్తుంది. అర్జున్ చేతులు చల్లబడిపోయాయి. జోకర్ ఇంకా ముందుకు వంగి నెమ్మదిగా అన్నాడు, మరొక రూల్, ఈ ప్రాసెస్ మొదలు పెట్టాక నువ్వు నీ జీవితాంతం దీన్ని ఆపకూడదు. ఒక్కరోజు కూడా దీన్ని మిస్ అయితే ఆ ప్రేతాత్మ ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. అది విన్న అర్జున్ కోపంతో నవ్వాడు. నేనంత అమాయకుడిలా కనిపిస్తున్నానా? నువ్వు గాయత్రితో నేను మాట్లాడుతున్నప్పుడు నా పేరు విన్నావు. ఇప్పుడు ఇలా డ్రామా ఆడుతున్నావు. జోకర్ ముఖం మాత్రం ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన నాన్న ఒక మంచి సంబంధం చూస్తున్నారని చెప్తుంది. ఆ తర్వాత నువ్వు నన్ను నమ్ముతావేమో. ఈ లాకెట్ని నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి ఆ లాకెట్ అర్జున్ చేతిలో పెడతాడు. అర్జున్ అక్కడి నుండి గాయత్రి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే గాయత్రి రవిని కొంచెం పక్కకు పంపించి తర్వాత జోకర్ చెప్పినట్లుగా అదే మాట చెప్తుంది. మా నాన్న నాకు ఒక సంబంధం తెస్తున్నారు అర్జున్. ఆ ఒక్క మాటతో అర్జున్ మెదడు మొత్తం ఖాళీ అవుతుంది. జోకర్ చెప్పింది నిజమే. అతని చేతిలో ఉన్న లాకెట్ వైపు చూస్తాడు. అది చిన్న గాజు వస్తువే కావచ్చు, కానీ అప్పుడు అర్జున్కి అదొక అవకాశంలా కనిపించింది. నా లైఫ్ మొత్తం బ్యాడ్ లక్తోనే నడుస్తుంది. జస్ట్ కొంచెం రక్తం నేను ఇస్తే నా లైఫ్ మారిపోతే ఇంకా నేనేం కోల్పోను. ఆ ఆలోచన అతన్ని వదలలేదు. ఆ రాత్రి అతను ఇంటికి వెళ్ళి టైం కోసం వేచి చూశాడు. రాత్రి 11:50 అయ్యేసరికి అతని గుండెల్లో భయం మొదలైంది. నేను ఇంకొంచెం ట్రై చేస్తే జాబ్ వస్తుందేమో. ఇలా ఏదో అజ్ఞాత శక్తితో ఒప్పందం చేసుకోవడం కరెక్ట్ కాదు. కానీ 3 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నా ఏమీ దక్కలేదు. ఇది నిజంగా పనిచేస్తే ఇలా అతని మనసుతో 2-3 వాయిస్లు పోట్లాడుతున్నాయి. చివరికి అవసరం భయాన్ని మించిపోయింది. గడియారంలో టైం 11:59. అర్జున్ తన మెడలో ఉన్న ఆ లాకెట్ తీశాడు.
కింద ఉన్న సూదిని తన వేళ్లతో గుచ్చాడు. రక్తం నెమ్మదిగా ఆ గ్లాస్ సిలిండర్లోకి నిండిపోయింది. సమయం 12 గంటలు. అతను ఆ లాకెట్ ఒక గ్లాసులోకి నిలబెట్టి హాల్ మధ్యలో జాగ్రత్తగా పెట్టాడు. ఆ తర్వాత హాల్ కార్నర్లో ఒక చైర్ వేసుకొని దానిపై కూర్చున్నాడు. ఇప్పుడు అతను కదలకూడదు. ఏం జరిగినా కదలకూడదు. కొన్ని సెకండ్లలోనే ఇంట్లో లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. టీవీ తనంతట అదే ఆన్ అయింది. ఛానల్స్ పిచ్చి పిచ్చిగా మారుతున్నాయి. హాల్లో గాలి భారంగా మారింది. అర్జున్ గుండెలపై ఎవరో బరువు పెట్టినట్టుంది. ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. అప్పుడు హాల్ మొత్తం ఎక్కడి నుంచో మంత్రాల శబ్దం వినిపించినట్టు మొదలైంది. అర్జున్కి వెన్నులో వణుకు పుడుతుంది. కానీ అతను కదలలేదు. సమయం 12:05. హాల్ డోర్ తనంతట తానే నెమ్మదిగా తెరుచుకుంది. బయట చీకటి నుండి తెల్లగా పొడవుగా మానవ ఆకారానికి దగ్గరలో ఉన్న పూర్తిగా మనిషి గాని ఒక భయంకరమైన ఆకారం లోపల నడుచుకుంటూ వచ్చింది. అది నెమ్మదిగా హాల్ మధ్యలోకి వచ్చి ఆ లాకెట్ దగ్గరికి వెళ్ళింది. అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి. అతని శరీరం మొత్తం చెమటలతో తడిసిపోయింది. ఇప్పుడే వాష్రూమ్ వైపు నుండి వాషింగ్ మిషన్ తిరిగినట్టు గట్టిగా శబ్దం వినిపించింది. ఆ ఆకారం మాత్రం పట్టించుకోలేదు. అది మెల్లగా వంగి లాకెట్లో ఉన్న రక్తాన్ని పీల్చడం మొదలుపెట్టింది. అదే సమయంలో వాష్రూమ్లో కొన్ని క్షణాల్లోనే షార్ట్ సర్క్యూట్ అయింది. లోపల మంటలు చెలరేగాయి. పొగ నెమ్మదిగా హాల్లో నుంచి రావడం మొదలైంది. అర్జున్ భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అతను ఇప్పుడు కదిలితే చేస్తాడు, కదలకపోతే బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ. అయితే ఇప్పుడు అర్జున్ ఏం చేస్తాడు? ఆ రాత్రి అతను ఆ భయంకరమైన పరిస్థితి నుండి బయటపడ్డాడా, లేదా అదే రాత్రి అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిందా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నచ్చింది అని కామెంట్ చేయండి. దీని తర్వాత పార్ట్ కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.